క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మ్రాని కొమ్ముల ఆదివారపు ప్రదక్షిణతో, ఈ దివ్య బలి పూజతో పవిత్ర వారము ఆరంభమైనది. పవిత్ర వారము అనగా మ్రాని కొమ్ముల ఆదివారము నుండి ఆ తరువాత పెదబేస్తవారం రోజున ప్రభువు స్థాపించినటువంటి దివ్య సత్ప్రసాదం, గురుత్వము మరియు ప్రేమ అనేటటువంటి శిష్యుల పాదాలు కడిగే సాంగ్యాలను స్మరించుకొని శుక్రవారం రోజున ప్రభువు యొక్క క్రూర మరణాన్ని ధ్యానిస్తూ శనివారం అర్ధరాత్రి ఈస్టరు పండుగ మహోత్సవం, ఈ అన్ని రోజులను కలిపి పవిత్ర వారముగా తల్లి తిరుసభ పిలుస్తూ ఉంది. ఎందుకు దీనిని పవిత్ర వారము అని మనం పిలుస్తున్నాం అనగా, ఒక క్రైస్తవునికి సంవత్సరం మొత్తములో ఈ వారము అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వారము, అత్యంత పరిశుద్ధమైనటువంటి వారము. ఈ వారము రోజులు యేసు ప్రభువు మీద మన యొక్క దృష్టిని పెట్టి తిరుసభ యొక్క పవిత్ర దివ్య ఆర్చన ప్రకారము ప్రభువును మీద మనము ధ్యానము చేస్తూ ఉన్నట్లయితే, కేవలం ప్రభు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానమే కాదు, మన శ్రమలు, మన మరణము, మన పునరుత్థానము గురించి కూడా మనకు అవగతమవుతూ ఉంది. అందుకే పవిత్ర వారములో మనము ఆధ్యాత్మికంగా మేలు పొందాలి అంటే, మొట్టమొదటిగా అన్ని దివ్య సంస్కారాలలో, అన్ని కథోలిక అర్చన కాండలో మనము ప్రభువును వెంబడిస్తూ భక్తిగా పాల్గొనాలి. అయితే యొక్క వారాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ వారములో ఒక మనిషి జీవితములో ఎన్ని అనుభూతులు పొందగలడో అన్ని అనుభూతులను ప్రభువు పొందుతున్నారు ఈ వారములో. మొట్టమొదటిగా ఈ రోజున మనం చూశాము, ప్రభువు యెరూషలేము వీధుల్లో ఊరేగుతుండగా ప్రజలు బట్టలు పరచి ఒక గాడిద మీద ఆయనను ఎక్కించి, ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలువబడి కరతాళ ధనులతో, మ్రాని కొమ్ములతో యూదుల రాజా నీకు జయము అని ప్రజలు పొగిడారు. అంటే ఈ రోజున ప్రభువు తన యొక్క మహిమను, తన యొక్క రాజరికాన్ని, తన యొక్క శక్తిని ఆయన చవిచూచారు. ఆ తరువాత గురువారం మనం తీసుకున్నట్లయితే, ఆయన తను ప్రేమించినటువంటి శిష్యులతో కడరా విందులో పాల్గొన్నారు. అనగా స్నేహానికి, ఆప్యాయతకు, ప్రేమకు గురుతుగా కడరా విందును ఆయన తన శిష్యులతో పంచుకున్నారు. అంటే ఈ రోజున రాజరికాన్ని, విజయాన్ని చవిచూచిన ప్రభువు గురువారం రోజున ప్రేమను, స్నేహాన్ని అనుభవించారు. అయితే శుక్రవారం వచ్చేసరికి ప్రభు యొక్క జీవితం మారిపోయింది. ఏ ప్రజలైతే ఆదివారం రోజున నీవు దేవుని కుమారుడవు, హోసాన్నా అని జయ జయ నాదాలు చేశారో, అదే ప్రజలు పిలాతు దగ్గర వీనిని సిలువ వేయుడు, సిలువ వేయుడు అని కేకలు వేశారు. ఏ శిష్యులతోనైతే కలిసి ఆయన ఒకే పాత్రము నుండి పానము చేశాడో, అదే శిష్యులు ఆయన సిలువ మీద వేలాడటం చూచి తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఏ శిష్యులతోనైతే నీవు పేతురువు, నీ సంఘము మీద నా తిరుసభను నిర్మిస్తాను నీ రాతిపై అని ప్రభువు పేతురుతో చెప్పాడో, అదే పేతురు శుక్రవారం రోజున ఇతనెవరో కూడా నాకు తెలియదు అని 3 సార్లు బొంకారు. అనగా చూడండి, ఒక్క వారములో ప్రభు యొక్క జీవితములో ఎన్ని మార్పులు. ఒక ప్రక్క రాజరికం అనుభవించారు, స్నేహాన్ని, ప్రేమను అనుభవించారు. ఆ తరువాత నమ్మక ద్రోహాన్ని కూడా తన సొంత వారి నుండి ఆయన అనుభవించాడు పెద్ద శుక్రవారం రోజున. అయితే జీవిత పరమార్థం మోసము కాదు, జీవిత పరమార్థం ఓటమి కాదు, జీవిత పరమార్థం సిలువలో ఉన్నటువంటి విజయం అని అర్ధరాత్రి శనివారం రోజున ప్రభువు మరణాన్ని జయించి, ఈ లోకములో చివరిగా విజయము సాధించేది వెలుగు, చీకటి కాదు, పుణ్యము, పాపము కాదు, పునరుత్థానము, మరణము కాదు అని పునరుత్థాన పండుగ రోజున ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. చూడండి, ఈ 4 రోజులు కూడా ప్రభువు రకరకాల అనుభవాలను తన జీవితంలో అనుభవించారు.
మరి మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అందుకే పవిత్ర వారం అనేది మన జీవితం యొక్క సమ్మరి, మన జీవితం యొక్క సంక్షిప్తమైనటువంటి వారం పవిత్ర వారం. పవిత్ర వారములో ప్రభు అనుభవించినటువంటి అన్ని రకాల అనుభూతులు మనందరి జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటాం. మన జీవితంలో కూడా ఈ ఆదివారం లాగా విజయాలను చూచాం. మన జీవితంలో కూడా పెద్ద బేస్తవారం లాగా మన స్నేహితులతో ప్రేమను అనుభవించాం. మన జీవితంలో కూడా పెద్ద శుక్రవారం లాగా సొంత బంధువులు మనం ఆదుకున్నటువంటి వారు మనల్ని మోసం చేయటం మనం కూడా చూచాం. అయితే అది అంతిమ విజయం కాదు. అంతిమ విజయం పునరుత్థానమందు ఉన్నది అని ప్రభువు యొక్క మరణ పునరుత్థాలు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ వారములో ప్రభువు వైపు మనము చూడాలి. ఈ ప్రభువు వైపు చూస్తూ విజయము సాధించినటువంటి యేసును, ప్రేమను స్నేహాన్ని అనుభవించినటువంటి యేసును, నమ్మక ద్రోహాన్ని, మోసాన్ని, క్రూరత్వాన్ని చూచినటువంటి యేసును, మరణాన్ని జయించినటువంటి యేసును మనము చూచినప్పుడు ఈ అన్ని అనుభవాలు మన జీవితంలో కూడా మనము అనుభవించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే సిలువ చుట్టూ ఈ వారములో మన జీవితం తిరుగుతూ ఉంది. ఈ వారం మాత్రమే కాదు, సిలువ మన కథోలిక క్రైస్తవ మతానికి గుర్తుగా ఉంది. అందుకే సిలువ విలువను ఈ పవిత్ర వారములో మనము తెలుసుకుంటూ ఉన్నాం. మానవ జీవిత రహస్యము, మానవ జీవిత సంతోషము కేవలం ఆనందముగా ఉండటంలో లేదు, సుఖాలను అనుభవించటములో నిగూఢమైనటువంటి అర్థము లేదు. మానవ జీవితము సిలువ నుంచి ఎవరు కూడా వేరు చేయలేదు, వేరు చేసేటటువంటి శక్తి లేదు ఎవరికి అని మన జీవితంలో అనుభవాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మన జీవితంలో జరిగే సంఘటనలు మనకు అర్థము కావు. చాలాసార్లు చూస్తూ ఉంటాం, అభము శుభము ఎరగనటువంటి చిన్నారి బిడ్డలు ఆకలి చావులు చస్తూ ఉంటారు. ఒక ప్రక్క సంపద ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక అనేక మంది ధనవంతులు ఉంటే, కొంతమంది పిల్లలు పేదరికంలో పుట్టి తిండి లేక ఆకలి చావులు చస్తూ ఉన్నారు. ఒక ప్రక్క ఏ పాపము చేయనటువంటి వారు ఆ విధముగానే ఉంటున్నారు. అన్యాయాలు అక్రమాలు చేస్తున్నటువంటి వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు లోకంలో. నిన్నటి రోజున చూచాం, మన పట్టణంలో హైదరాబాద్ కుకట్పల్లిలో మార్నింగ్ వాక్ వెళ్ళినటువంటి వారు నిర్లక్ష్యం వల్ల, DCM వ్యాన్ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం మనం విన్నాం. ఇటువంటి విషయాలు చూసినప్పుడు, దేవుడా నీవెక్కడ ఉన్నావు? ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు నీవెందుకు మౌనంగా ఉన్నావు అని భక్తులు దేవుణ్ణి ప్రశ్నించాలనిపిస్తూ ఉంది. కానీ దానికి సమాధానం, ఈ విధముగా అన్యాయాలు అక్రమాలు ఘోరాలు జరుగుతుందంటే దానికి కారణం భగవంతుడు కాదు. భగవంతుడు వాటిని కల్పించడు. కానీ మనుషులకిచ్చినటువంటి స్వతంత్రం వల్ల, మనుషులు తమ స్వతంత్రాన్ని తప్పుగా వినియోగించుకోవటం వల్ల ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. అయితే భగవంతుణ్ణి గనక మనం ప్రశ్నించినట్లయితే, ప్రభువా ఎందుకు ఈ లోకములో అన్యాయం చేసేవారు, అక్రమార్కులు అభివృద్ధి చెందుతున్నారు? ఎందుకు అభము శుభము ఎరుగనటువంటి బిడ్డలు బాధలను అనుభవిస్తున్నారు అని ప్రభువును అడుగుతూ, నీవెందుకు మౌనంగా ఉంటున్నావు తండ్రి అని మనం గనక ప్రశ్నించినట్లయితే, ప్రభువు ఇచ్చేటటువంటి సమాధానం ఈ పవిత్ర వారంలో మనకు లభిస్తూ ఉంది. నా ఏకైక కుమారుడు అన్యాయముగా శిలువ మీద కొట్టబడుతూ ఉన్నప్పుడు నేను మౌనముగా ఉన్నాను, చూస్తూ ఉన్నానే తప్ప ఆయనను శిలువ నుండి కిందికి దిగి వచ్చి నేను కాపాడలేదు. ఏ తప్పు చేయనటువంటి నా ఏకైక కుమారుడు ముఖము మీద ఉమ్ము వేయబడినప్పుడు, కొరడాలతో కొట్టబడినప్పుడు నేను చూస్తూ నిస్సహాయునిగా ఉన్నానే కానీ ఆ బాధల నుంచి నా కుమారుణ్ణి నేను తప్పించలేదు. అంటే నా సొంత కుమారుణ్ణే నేను శిలువ నుంచి దూరము చేయలేదు అనగా, శిలువలో ఒక అర్థం ఉన్నది, శ్రమలలో ఒక పరమార్థం ఉన్నది అని మనందరం కూడా గ్రహించాలి. మరణించినటువంటి 2వ జాన్ పాల్ పోపు గారు, పునీతుడు,
ఆయన జీవితంలో ఎన్నో శ్రమలను పొందాడు. ఎన్ని శ్రమలు పొందాడు అంటే, ఆయన పుట్టిన వెంటనే తన తల్లిని కోల్పోయాడు. 10 సంవత్సరాల వయసులో తన తండ్రిని కూడా కోల్పోయాడు. జీవితంలో డబ్బు లేక, ఒక ఉద్యోగము లేక, ఆయన ఒక శ్రామికునిగా రాళ్ళు పగలకొట్టేటటువంటి వృత్తిలో చేరాడు. ఆ తరువాత దేవుని చిత్త ప్రకారం ఆయన పోపుగారుగా అయిన తరువాత ఆయన మీద హత్యా ప్రయత్నం చేయబడింది. ఆ తరువాత చివరి రోజుల్లో 10 సంవత్సరాల పాటు ఆయన తీవ్రమైనటువంటి వ్యాధిని అనుభవిస్తూ, వంకరలు తిరిగినటువంటి శరీర అవయవాలతో మతిమరుపును ఆయన కోల్పోయి ఎన్నో బాధలు అనుభవించారు. అయితే జీవితం మొత్తం కూడా బాధలు అనుభవించినటువంటి ఆయన బాధల గురించి, శ్రమల గురించి, సిలువ గురించి ఒక గ్రంథాన్ని రచించారు. ద సాల్విఫిక్ వాల్యూ ఆఫ్ సఫరింగ్, అనగా శ్రమలలో ఉన్నటువంటి రక్షణ విలువ అనేటటువంటి అంశం మీద ప్రతి మనిషికి శ్రమలు అవసరం, ప్రతి మనిషి సిలువను మోయాలి, బాధలను అనుభవించాలి అని ఆయన గ్రంథములో రాస్తూ సిలువ, శ్రమలు మనిషిని ఎట్లా ప్రభావితం చేస్తాయో చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పేదేమనగా, మొట్టమొదటిగా ఎవరైతే, ఎప్పుడైతే మనము శ్రమలను, బాధలను మన జీవితంలో అనుభవిస్తామో, ఆ శ్రమలు, సిలువలు గతములో మనము కట్టుకున్నటువంటి పాపానికి, గతములో మనము చేసినటువంటి తప్పులకు ప్రాయచిత్తముగా మనం స్వీకరించాలి. ఈ రోజున మనం అడుగుతాం దేవుణ్ణి, అసలు నేనేమి అన్యాయం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, ఎందుకు ప్రభువా నాకు ఈ శిక్ష అని. బహుశా గతములో చేసి ఉండవచ్చు మనం పాపాలు, తప్పులు, వాటికి ప్రాయచిత్తం మనం చెల్లించి ఉండకపోవచ్చు. అందుకే మనం అనుభవించేటటువంటి ప్రతి అన్యాయపు లేదా న్యాయపు శిక్ష, శ్రమ, బాధ గతములో మనము చేసినటువంటి పాపానికి ప్రక్షాళనగా ఉంటుంది. 2, శ్రమలు, బాధలు, కష్టాలు మనిషి యొక్క క్యారెక్టర్ను అభివృద్ధి చేస్తాయి, గట్టిగా చేస్తాయి. మీకు తెలుసు కదా, నాటుకోడికి కోళ్ళ ఫారంలో ఉన్న కోడికి తేడా తెలుసా లేదా? ఏ కోడి గట్టిది? నాటుకోడి. ఎందుకు? అది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకుంటుంది, ఎంత వర్షమైనా దానికి ఏమీ అవ్వదు. అదే ఫారంలో ఉన్నటువంటి కోళ్ళు అన్నీ కూడా కంట్రోల్ చేసి భద్రపరచబడి కాపాడబడతాయి, ఎండ తగలకుండా, నీళ్లు రాకుండా. ఒక్కసారి ఎండ పెరిగితే వేల కోళ్ళు చనిపోతాయి. కానీ నాటుకోడికి ఏమన్నా అవుతుందా? అవదు. ఈ రోజున మన పిల్లల్ని మనం కదిలితే ఏసీ, బస్సులో ఏసీ, క్లాసులో ఏసీ, ఇంట్లో ఏసీ, మొత్తం ఆ విధముగా పెంచుతున్నాం. శ్రమ అంటే తెలియకుండా, కన్నీరంటే ఏంటో తెలియకుండా వాళ్ళను పెంచుతున్నాం. వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు? నాటుకోళ్ళలాగనా, ఫారం కోళ్ళలాగనా? జీవితంలో తట్టుకోగలరా దేన్నైనా బాధని వాళ్ళు? అందుకే చిన్న శ్రమ రాగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాధలను భరించటం అంటే ఏమిటి, సిలువ యొక్క విలువ అంటే ఏమిటి పిల్లలకు మనం నేర్పించటం లేదు. వాడిని ఏడిస్తే మనం తట్టుకోలేం. అతి గారాభం ఎక్కువైపోయి జీవితంలో సిలువంటే, శ్రమలంటే ఏమిటో వాళ్లకు తెలియకుండా పెంచుతున్నాం. ఆ విధముగా పెరిగినట్లయితే జీవితం యొక్క విలువ వాళ్లకు తెలియదు. అందుకే జాన్ పాల్ గారు చెప్తున్నారు, ఎవరైతే శ్రమలు, బాధలు అనుభవిస్తారో వాళ్ళు దృఢమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటారు. చూడండి, లైఫ్లో ఏ కష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి, జీవితాంతం కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తి, ఇద్దరిని చూడండి. కష్టపడి పైకొచ్చి శ్రమలు, బాధలు పొందినటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ చాలా దృఢముగా, స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే మన బాధలు, శ్రమలు మనలో ఉన్న క్యారెక్టర్ని గట్టిగా, దృఢముగా చేస్తాయి. అది 2వ విషయం పోపు గారు చెప్పినటువంటిది. 3వది, బాధలు, కష్టాలు, శ్రమలు మనలో వినమ్రతను తీసుకొని వస్తాయి. మనుషులకు ఏ బాధలు, కష్టాలు లేకపోతే మనుషుల కళ్ళు నెత్తికెక్కుతాయి. వాడికి ఎదుటివాడు కనపడడు, దేవుడు కూడా కనపడడు. అందుకే బాధలు, కష్టాలు మనం నేల మీద నడిచేటట్లు సహాయం చేస్తాయి. బాధలు, కష్టాలు లేకపోతే మనం ఇక గాల్లోనే నడుస్తాం. దేవుడు కనపడడు, పొరుగువాడు కూడా కనపడడు. అందుకే బాధలు, కష్టాల యొక్క విలువను మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు.
ఈ పవిత్ర వారములో ప్రభువు వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు చెప్తుంది అదే. ఒకవేళ సిలువ అనేది మనకు వద్దు అనుకున్నట్లయితే, సిలువ అనేది మనకు మేలు చేసేది కాదు అనుకున్నట్లయితే ప్రభువు సిలువ మీద మరణించేవాడు కాదు. శ్రమలు తప్పువి, శ్రమలు మనకి అనవసరం అనుకున్నట్లయితే ప్రభు తనని తాను కాపాడుకునేవాడు కూడా. అందుకే ఈ పవిత్ర వారములో శ్రమలను, సిలువను మనం ధ్యానిస్తూ దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. ఈ రోజున మ్రానికొమ్ముల ఆదివారాన్ని మనం జరుపుకుంటూ ఉండగా ఈ ఆదివారం యొక్క లోతైన అర్థాన్ని కొద్ది క్షణాలు తెలుసుకుందాం. అదేమనగా ప్రభువు దేని మీద ఈరోజు ప్రయాణం చేశారు? గాడిద, గుర్రమా? బైబిల్ గ్రంథములో రాజులు కొన్నిసార్లు గుర్రాన్ని వాడతారు, కొన్నిసార్లు గాడిదను వాడతారు. ఎప్పుడైతే ఇతర శత్రువుల మీద యుద్ధము చేయటానికి వెళుతున్నారో అప్పుడు వాళ్ళు గుర్రం మీద వెళ్తారు. ఎప్పుడైతే శత్రువులతో సంధి చేసుకొని శాంతితో, సామరస్యముతో, ప్రేమతో మాట్లాడాలని వెళుతారో అప్పుడు వాళ్ళు గాడిదను తీసుకుంటారు. అంటే ప్రభువు ఈరోజు గుర్రమునికి ఉండవచ్చు, కానీ ఆయన అటువంటి ఈ లోక సంబంధమైన రాజు కాదు. శాంతి రాజు అని నిరూపించటానికి ఆయన గాడిద మీద ఊరేగారు. అయితే బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, ఈ గాడిద మీద ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్కి ఉండకూడదు. మొట్టమొదటిగా ఎక్కినటువంటి వ్యక్తి యేసు ప్రభువే అని మనం విన్నాం ఈరోజు. దీనికి లోతైనటువంటి అర్థముంది. సామువేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనములో దివ్య మందసాన్ని మోసేటటువంటి జంతువు, ఆ జంతువు మీద ఎవ్వరూ ఎక్కి ఉండకూడదు. మొట్టమొదటిగా ప్రభు యొక్క దివ్య మందసం మాత్రమే మొట్టమొదటిగా ఆ జంతువు మీద పెట్టాలి. ఇంతకుముందు ఎవరైనా ఎక్కి ఉన్నట్లయితే ఆ జంతువు మీద, అటువంటి జంతువు ప్రభు యొక్క మందసాన్ని మోసే అర్హతను లేదు. అందుకే ప్రభువు ఈరోజు ఎవరు ఎక్కనటువంటి గాడిద మీద ఎక్కారు అంటే అర్థం ఏమనగా ఆయనే నూతన నిబంధనలో దివ్య మందసం. పాత నిబంధనలో దివ్య మందసం ఏ విధముగా ఎవరు ఎక్కనటువంటి గాడిద మోసిందో, నూతన నిబంధనలో దివ్య మందసమైన యేసు ప్రభువును కూడా ఎవరు ఎక్కనటువంటి గాడిదే మోసింది. ఆ తరువాత మ్రాని కొమ్ములతో రాజులు యుద్ధము మీద గెలిచినప్పుడు ఆ రాజును మ్రాని కొమ్ములతో ఆహ్వానించేవారు ప్రజలు. మనకు రాజు, ప్రభువు అని చెప్పటానికి గుర్తుగా ఈరోజు మ్రాని కొమ్ములను మనం ఉపయోగించాం. ఆ తర్వాత ఏమి నినాదాలు చేశారు? హోసాన్నా అని నినాదాలు చేశారు. హోసాన్నా అనగా ప్రభువా మమ్ము ఇప్పుడు రక్షింపుము అని భావం. అయితే ఆ రోజుల్లో ఎప్పుడైతే ప్రభువుతో వీళ్ళు హోసాన్నా అన్నారో రోమియులకు అది నచ్చలేదు. ఎందుకంటే అప్పుడు రోమన్ సామ్రాజ్యం యూదులను పాలిస్తూ ఉంది. ప్రభువా మమ్ము రక్షింపుము అని ప్రజలు నినాదాలు చేసినప్పుడు యూదులు అనుకున్నారు, రోమియులు అనుకున్నారు, రోమను సామ్రాజ్యం యొక్క పీడనము నుండి రక్షింపుము అని వీళ్ళు కోరుతున్నారు అనుకున్నారు. అందుకే ప్రభువును సిలువ వేసి చంపివేశారు. ఆ తరువాత ఆ పాస్కా పండుగ రోజున 25,000 మేకపోతులను, పొటేళ్లను చంపేసేవారు. 25,000 మేకపోతులను, పొటేళ్లను, గొర్రెలను. అయితే ఈ 25,000తో పాటు ప్రధానార్చకుడు అర్పించేటటువంటి గొర్రె వేరుగా ఉండేది. ఈ ఒక్క గొర్రెని మాత్రం దాన్ని చంపివేయటానికి 4 రోజుల ముందు ప్రదక్షిణగా ఊరు మొత్తం కూడా తిప్పేవారు. దానికి సూచన యేసు ప్రభువు. అలనాడు ప్రధానార్చకుని గొర్రెపిల్ల ఏ విధముగా మరణింపడానికి 4 రోజుల ముందు ఊరంతా ఊరేగించబడిందో, ప్రభువు మరణించటానికి 4 రోజుల ముందు ఆయనను మనం పురవీధుల్లో ఊరేగించుకుంటున్నాం. ఇటువంటి లోతైనటువంటి భావాలను ఈ రోజున మనము స్మరించుకుంటూ ఉన్నాం. అయితే ప్రభువును మోసినటువంటి గాడిద గురించి ఒక హాస్యపు కథ చెప్పబడింది. అదేమనగా మ్రాని కొమ్ముల ఆదివారం రోజున ప్రభువు గాడిద మీద ఎక్కగానే ప్రజలందరూ కూడా వస్త్రాలు పరిచి అటు ఇటు రోడ్డు ప్రక్కన నిలబడి జయహో 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 అన్నారు కదా. ఆ సాంగ్యమంతా అయిపోయిన తర్వాత ఈ పిల్ల గాడిద ఇంటికి వచ్చింది. అలసిపోయి మంచిగా పడుకున్నది. మరుసటి రోజున తెల్లవారుజామున మళ్ళీ లేచి
అది పట్టణానికి బయలుదేరింది. పట్టణానికి బయలుదేరి అది ఏమి ఎక్స్పెక్ట్ చేసింది, ఏమి ఊహించింది అనగా, ఈరోజు కూడా ప్రజలు నన్ను జయహో జయహో అనాలి, ఈరోజు కూడా నా కోసం బట్టలు పరవాలి, ఈరోజు కూడా నాకు మ్రానికొమ్ములు పట్టుకొని నన్ను ఆహ్వానించాలి పట్టణంలో వాళ్ళందరూ అనుకొని ఆ గాడిద పిల్ల పట్టణానికి బయలుదేరింది. పట్టణానికి బయలుదేరి జనాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎవరైనా వచ్చారా? రాలేదు. మధ్యాహ్నం అయింది, ఎండెక్కువైంది. ఇక దానికి నీరసం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి తల్లి గాడిదతో చెప్తూ ఉంది, అమ్మా, ఈ ప్రజలు దుర్మార్గులు. నిన్నటి రోజున నా కోసం ఎంతగా పాటలు పాడారు, నిన్నటి రోజున నా కోసం జయహో జయహో అని మ్రానికొమ్ములు పట్టుకొని బట్టలు పరిచి నన్ను ఆహ్వానించారు. మరి ఈ రోజున ఏంటి ఎవరు కనపడరు? ఈ రోజున నాకెందుకు అట్లా చేయటం లేదు అని తల్లి గాడిదని అడిగింది. ఈ పిల్ల గాడిద, తల్లి గాడిద చెప్పింది, ఒసే పిచ్చిదానా, నిన్న అవన్నీ ఇచ్చినది నీకోసం కాదు, నీవు మోసినటువంటి యేసు ప్రభువు కోసం. ఆయనే గనుక లేకపోతే నువ్వు ఒట్టి గాడిదవే. నీవు మోసినటువంటి యేసు ప్రభువు గనక నీకు లేకపోతే యు ఆర్ జస్ట్ యాన్ యాస్, నువ్వు ఒక గాడిదవే అని చెప్పింది. అనగా ఆ భావం ఏమనగా, మన జీవితంలో ఏదైతే నా కష్టం వలన, నా శ్రమ వలన, నా బలం వలన నేను అనుభవిస్తున్నామని మనం అనుకుంటున్నామో, అప్పుడు మనం కూడా ఆ గాడిద వలె ఆలోచిస్తున్నాము. అవన్నీ మన వలన సంక్రమించినవి కావు, మనలను సృష్టించి కాపాడుతున్నటువంటి ప్రభువు వలన అవి మనందరం పొందుతున్నాం. ఆయనే గనక లేకపోతే మనము దేంతో సమానం అని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాను. పాటుబడి మీద పట్టబడి విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానము విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ తపో కాలమునందు పశ్చాత్తాప హృదయముతో మన దీన విన్నపములను ప్రభువుకు విన్నవించుకుందాం. ఓ సర్వేశ్వర, మా పరిశుద్ధ పాపగారు, మా పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, కన్యాశ్రీలు తమ తమ త్యాగపూరిత జీవితము ద్వారా అధికముగా క్రీస్తునికి సాక్షులుగా చేయుమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. జ్ఞానస్థానము పొందిన వారందరూ పాపములకు అధికముగా వృద్ధి చెందినట్లును తమ పవిత్ర జీవితముల ద్వారా క్రీస్తు శిలువ మార్గము ద్వారా రక్షణము లభించునని ప్రబోధించినట్లు చేయుమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మీ దివ్య కుమారుని పాటలను, మరణమును ధ్యానించుట ద్వారా మేమును సమస్త మానవులను రక్షణ వరప్రసాదములను పొందినట్లు చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మానుదిన గృహ కార్యములందును, పొలములందును, కర్మాగారములందును, కార్యాలములందును గల స్లీవలను మోయిచు మరణించిన క్రీస్తునాథుని అనుసరించినట్లు చేయుమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మేము క్రైస్తవ ప్రేమ వలన, ఔదార్యము వలనను శ్రమలు అనుభవించు వారిని ఊరడించినట్లు, కష్టపడవారులు కుస్తీరించినట్లును చేయమని
మిమ్ము వేడుకొనుచున్నాము అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీరు దయామయులు, ప్రేమ స్వరూపులు, శాంతమూర్తులు, మా దీన ప్రార్థనను దయతో అంగీకరింపుడు. మేము పాపమును వీడి పుణ్య మార్గమును పయనింప మాకు మీ వరమును ప్రసాదింపుడు. ఈ మనవులను మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము స్వామి.